అలాగే సూర్యాస్తమయం సమయాలలో నిద్రపోకూడదు అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? సూర్యోదయము, సూర్యాస్తమయం ఈ 2 సమయాలు కూడా మనకి ఒక విధమైనటువంటి మెసేజెస్ పంపిస్తూ ఉంటాయి. ఆ మెసేజెస్‌ని మనం ప్రాపర్‌గా రిసీవ్ చేసుకోగలిగితే వీ కెన్ డూ వండర్స్. అటువంటి సమయంలో మనం నిద్రపోతే ఎట్లా? మనం కాన్షియస్‌గా ఉండాలి. మనం కాన్షియస్‌గా ఉన్నప్పుడు వీ కెన్ రిసీవ్ ది మెసేజెస్. మెసేజెస్ అంటే ఏ పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చినట్టో రావు. వైబ్రేషన్స్ అవి. మీరు వాటిని రిసీవ్ చేసుకోవటానికి జాగరూకతతో ఉన్నప్పుడు యూ కెన్ రిసీవ్ దెమ్. యూ కెన్ డూ వండర్స్. అలాగని మెలకొని ఉన్నంత మాత్రాన సరిపోదు. మీరు ఏదో పనిలో ఉంటారు. మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. అది పర్వాలేదు, జాగరూకంగా ఉన్నట్టే, కానీ యు ఆర్ నాట్ రిసీవింగ్ ది మెసేజెస్. అంటే దీనికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. దెర్ ఆర్ సడన్ పీపుల్, ఒక యోగా చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఈ సమయం ప్రాశస్త్యం వాళ్ళకి బాగా తెలుసు. తపస్సు చేసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ సమయం ఎంత విలువైందో వాళ్ళకి తెలుసు. వందనాలు చేస్తారు, సంధ్యా వందనాలు, ఉదయ సంధ్య వందనాలు, మళ్ళీ సాయం సంధ్య వందనాలు చేస్తారు. అంటే నీళ్ళు తార్పణము, నీళ్ళు అర్ఘ్యం వదలటము, ఇదంతా చేస్తూ ఉంటారు కదా. ఆ సమయంలో ఏ సమయంలో కూర్చొని ధ్యానం చేస్తే ఏ విధమైనటువంటి శక్తి వస్తుందో వాడికి తెలుసు. ప్రత్యేకించి సూర్యోదయం, సూర్యాస్తమయం. మనం ఇదివరకు ఒకసారి నేను చెప్పాను, సూర్యుడికి గమనానికంటే ముందే ఈ తదాస్తు దేవతలు ఉంటారు. అంటే సూర్యోదయానికి ముందు ఒక 40 మినిట్స్ ముందే వాళ్ళు వస్తూ ఉంటారన్నమాట. అంటే సూర్యుడు ఉదయించటానికి ముందు 40 నిమిషాలు, సూర్యుడు ఉదయించిన తర్వాత మళ్ళీ 40 నిమిషాలు. ఇది ఏంటి, దాదాపు 1 గంటన్నర సేపు. ఇట్ ఇస్ ఎ వెరీ వెరీ ఆస్పిషియస్ టైం. ఆ టైంలో సూర్యోదయానికంటే ముందు 40 నిమిషాల కంటే ముందు మీరు పూజలు మొదలు పెడితే సూర్యోదయం లోపల కూడా మీకు ఎంతో పవర్ఫుల్ మెసేజెస్ కానీ, పవర్ఫుల్ శక్తులు కానీ వస్తాయి. సూర్యుడు ఉదయించిన తర్వాత 1 గంట లోపలి వరకు కూడా అవి నడుస్తూనే ఉంటాయి. అంటే 1 గంటన్నర, సూర్యోదయానికి ముందు 45 నిమిషాలు, సూర్యోదయం తర్వాత 45 నిమిషాలు. అలాగే సూర్యాస్తమయానికి ముందు 45 నిమిషాలు, సూర్యాస్తమయం తర్వాత 45 నిమిషాలు. ఇది వెరీ ఆస్పిషియస్ టైమ్స్ ఇది. ఈ సమయంలో మనం జాగరూకంగా ఉండాలి. అంటే ఒకటేమో మన నేచర్ ఆఫ్ వర్క్ ఏదన్నా ఉండొచ్చు, అది చేసుకుంటూ ఉంటాం. మనం పొందవలసింది మనం పొందుతాం. కానీ నిద్రపోవటంలో మనకి ఆ జాగరూకత ఉండదు కాబట్టి వీ డోంట్ రిసీవ్ ది పవర్స్. అటువంటప్పుడు మనకి తెలియకుండా కూడా మన లోపల ఏవైనా యాక్టివేట్ కావాల్సిన శక్తులు ఉంటే ఇవి అనుసంధానం అయిపోతాయి. నిద్రపోతున్నప్పుడు కావు. వాటి కోసం ప్రత్యేకంగా కూర్చోవటం వల్ల ఇంకా పవర్ఫుల్గా అనుసంధానం అవుతాయి. ఈ 2 సమయాలలో నిద్రపోకూడదు. అప్పుడు పూజలు చేసుకోవచ్చు అని చెప్పారంటే దీపారాధన ఇదంతా చేసుకోవచ్చు మనం. ఈ సమయంలో కేవలం మందిరంలో మనము దీపారాధన, లేకపోతే ఇంట్లో ఎక్కడో ఒక చోట దీపారాధన చేయటమే కాకుండా ఈ సమయంలో ఇల్లంతా కూడా ప్రకాశమానంగా ఉండాలి. ఇల్లే కాకుండా ఇంటి చుట్టుపక్కల కూడా. ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉందనుకోండి, ఈ సమయంలో మనం పూజ చేస్తున్నాం. ఆ సమయంలో పూజ చేసే సమయానికి ఈ సన్లైట్ ఇంకా మొత్తం తగ్గుతూ పోతూ ఉంటుంది. దాదాపు బాగా సన్లైట్ తగ్గినప్పుడు ఇల్లు చీకటిలో ఉండకుండా దీపాలు బయట ఉండే లైట్స్ ఇవన్నీ కూడా వేసేసుకుంటాం. దాదాపు 6 గంటల నుండి 7-8 గంటల వరకు బయట ఉన్న లైట్స్, ఇంటి లోపల ఉన్న లైట్స్ ఇవన్నీ వెలుగుతూ ఉంటాయి. మందిరంలో దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ని క్యాప్చర్ చేస్తాయి, రిసీవ్ చేస్తాయి. ఇవి కూడా పాజిటివ్గా ఉండాలి. చీకటిగా ఉండి శిథిలంగా ఉండేటటువంటి వస్తువుల దగ్గర ఇవి రిపల్స్ అవుతాయి. అంటే వీటిని, ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ని అవి స్వీకరించవు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ నెగటివ్ వైబ్రేషన్స్ బాగా కూరుకొని పోయి ఉంటాయి. దే డోంట్ రిసీవ్ ది పాజిటివ్ వైబ్రేషన్స్. వాటిని వెళ్ళగొట్టే పద్ధతులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి, అక్కడ అన్ని లైట్లు వేసి పెట్టవచ్చు మనం. వెంటనే ఆ శిథిలాలన్నీ బాగు చేయకపోయినా
ఈ పర్టికులర్ సూర్యోదయము సూర్యాస్తమయం సమయాలలో లైట్లు వేసి పెట్టడం వల్ల ఈ రిపల్షన్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్స్ని రిసీవ్ చేసుకోవటం మొదలు పెడుతుందో అక్కడ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ క్రమంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా మనం ఎవ్రీడే చేస్తూ ఉండటం వల్ల కొన్ని రోజుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ బాగా అక్కడ కూడుకుపోయి, అంటే అక్కడ బాగా జమ అయిపోయి, దానివల్ల మనం వచ్చే మంచి ఫలితాలు మనకు వస్తాయి. ఒక్క ఇంటి మనం ఒక్కరమే చేసుకుంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనం ఒక్కరమే రిసీవ్ చేసుకుంటాం. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇల్లే రిసీవ్ చేసుకున్నదనుకోండి, అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. అందుకని ఈ సూర్యోదయము సూర్యాస్తమయం సమయాలలో నిద్రపోకూడదు. ఇల్లు ప్రకాశవంతంగా ఉండేటట్టు కూడా చూసుకోవాలి. ఈ రెండు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి.